గ్రంథం 95వ అధ్యాయము 3వ వచనం. ఫర్ ద లార్డ్ ఈజ్ అ గ్రేట్ గాడ్ అండ్ గ్రేట్ కింగ్ అబవ్ ఆల్ గాడ్స్. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యం గల మహారాజు. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యం గల మహారాజు. మనము చనిపోయిన తర్వాత మరి దేవుడు తీర్పు అనేది తీరుస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ భూలోకంలో మనం ఉన్నప్పుడు మనం చేసినటువంటి ప్రతి పని రికార్డెడ్గా పరలోకంలో ఒక గ్రంథంలో రాయబడి ఉంటుంది. అయితే ఆ గ్రంథాలు విప్పబడతాయి. మన మాటలు, మన చేతలు అన్నీ కూడా అందులో లిఖించబడి ఉంటాయి దేవుని గ్రంథంలో. దాన్ని బట్టి మనకు దేవుడు తీర్పు తీరుస్తారు. మన క్రియలు పవిత్రంగా ఉంటే మరి మన స్వర్గానికి, లేదా అపవిత్రంగా ఉంటే నరకానికి తీసుకొని వెళ్ళబడతాయి. అయితే మనం దేవుని ఈ భూమి మీద ఉన్నటువంటి అప్పుడే, ఈ భూమి మీద మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో ఆ సంవత్సరాల్లోనే మనం ఏం చేయాలంటే నిజ దేవుడు ఎవరి ద్వారా మనం పరలోకం చేరుకోగలుగుతాము, లేదా స్వర్గం చేరుకోగలుగుతాము అని ఆలోచించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రతి కోర్సు చేయటానికి ప్రతి జాబ్కి ఒక స్పెషల్ కోర్స్ మనం చదవాలి. డాక్టర్ అవ్వాలంటే ఒక స్పెషల్ కోర్స్ చదవాలి. ఐఏఎస్ లేదా కలెక్టర్ అవ్వాలంటే మనం స్పెషల్ కోర్సు. ఐపీఎస్ చేసిన వాళ్ళు మరి పోలీసులు అవుతూ ఉంటారు. అలాగే టీచర్ అవ్వాలంటే ఒక కోర్సు, పోలీస్ అవ్వాలంటే ఒక కోర్సు, కలెక్టర్ అవ్వాలంటే ఒక కోర్సు, డాక్టర్ అవ్వాలంటే ఒక కోర్సు, సోల్జర్ అవ్వాలన్నా కానీ ఒక ప్రత్యేకమైన ట్రైనింగ్, ఇలాంటివి ఉంటాయి. అదేవిధంగా ఇన్ ద సేమ్ వే దేవుని రాజ్యానికి చేరుకోవాలి అన్నా కానీ ఒక మార్గం అనేది ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అసలు ఏంటి అని ఆ మార్గం ఏంటి అనేది మనం ఆలోచించకపోతే, ఇక్కడున్న ఈ టైంలోనే మనం ఆలోచించకపోతే మరి మన ప్రాణం ఒకసారి పోయిన తర్వాత కోలుకోలేని నష్టము ఎందుకు అని మీరు అడుగుతారేమో. కోలుకోలేని నష్టము ఎందుకు అంటే, అక్కడ జీవించేటటువంటి జీవితం యుగ యుగములు జీవించాలి. నరకంలో పడేస్తే నరకంలో కాలాలు యుగ యుగాలు, మరి పరలోకంలో లేదా స్వర్గంలో ఉంటే యుగ యుగాలు సంతోషమే, దేవునితో కలిసి ఉంటాం కాబట్టి. దీనికి మనం దారి ఏర్పరచుకొని పరిశుద్ధంగా జీవించి మరి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా ఉండి పరలోక రాజ్యానికి అర్హత సంపాదించుకోవాలని దేవుని నామమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను.